అండి లాస్ట్ వీడియోస్లో మనం లేఅవుట్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇంకా రిజల్యూమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, క్రాక్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చూసుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి ఈ కంప్లీట్ లేఅవుట్లో మనం వర్క్ ఎలా చేయాలి, దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి కాంపోజిషన్ మానిటర్ ఉందండి. దీంట్లో ఏదైతే ప్లే అవుద్దో అది కంప్లీట్గా స్క్రీన్ పైన డిస్ప్లే అవుద్ది. ఈ ప్రివ్యూ మానిటర్ వచ్చేసి మనకి కాంపోజిషన్ కన్నా బిఫోర్గా మనం చూడడానికి ప్రీవ్యూ ఉండడానికి ఈ మానిటర్ని యూజ్ చేస్తాం. సో కింద వచ్చేసి ఇది కంప్లీట్ లేయర్స్ ప్యానల్ అనమాట. ఈ లేయర్స్ ప్యానల్లో మనం విజువల్స్ని డ్రాప్ చేసుకుంటాం. దీంట్లో లేయర్ 1, 2, 3, 4, 5, 6 ఇలా ఎన్ని లేయర్స్ అంటే అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు. దీన్ని మన ఈవెంట్లో ఉన్న సెగ్మెంట్స్కి అకార్డింగ్గా కొన్ని విజువల్స్ని సగ్రిగేట్ చేసుకోవడానికి, లేదంటే మనం ఆపరేట్ చేసేటప్పుడు ఇక్కడ బార్డర్స్ కానీ ఇమేజెస్ కానీ పెట్టుకొని, లేదంటే కింద విజువల్లలో కేటగిరీస్, డీజేకి రిలేటెడ్ విజువల్స్ ఒక లైన్, ఇలా మనం సగ్రిగేట్ చేసుకోవడానికి కంఫర్టబుల్ ఉండడానికి ఇన్ని లేయర్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఈ లేయర్స్లో ఫైల్స్ ఎలా వేసుకోవాలో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోల్డర్ ఏదైతే మన విజువల్స్, ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి ఎగ్జాంపుల్ ఈ ఫైల్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. దీన్ని సీదా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఈ ఫైల్ అనేది మన రిజల్యూమ్లో లోడ్ అయిపోతుంది అనమాట. సో అట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది సింగిల్ ఫైల్ చేసినా సరిపోతుంది, లేదంటే మల్టిపుల్ ఫైల్స్ని మీరు ఫోల్డర్లో చేసి పెట్టుకుంటే, ఇలా ఒక ఫోల్డర్ని తీసుకొని ఇలా డ్రాప్ చేస్తే కంప్లీట్ ఫోల్డర్ అనేది ఈ లేయర్లో ఒక లేయర్ మొత్తం అదే ఫోల్డర్ ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. సో ఇది వచ్చేసి లేయర్ సెక్షన్. దీంట్లో మనకు చూసుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ లేయర్స్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ప్రివ్యూ అండ్ కంపోజిషన్లలో ఫైల్స్ ఎట్లా ప్లే చేయాలనేది చూద్దాం. ఒక వీడియోని ఫస్ట్ మనం చూడాలి, అసలు ఏముంది అని చూడాలనుకుంటే ఇక్కడ టైటిల్ పైన బార్ ఉంది కదండి, దీని మీద క్లిక్ ఇస్తే మనకు ప్రివ్యూలో ఇది వస్తుంది అనమాట. దీన్ని మనం కాంపోజిషన్లోకి తీసుకోవాలంటే ఇక్కడ విజువల్ పైన క్లిక్ ఇస్తే ఇది కాంపోజిషన్లోకి వస్తుంది అనమాట. సో కాంపోజిషన్లోకి వచ్చినాక దీన్ని తీయాలన్నా పక్కన బ్లాంక్ టైటిల్ మీద ఇస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది. సో మనం ఏ విజువల్ ప్లే చేయాలి, నెక్స్ట్ ఏ విజువల్ ప్లే చేయాలనేది చూసుకుంటే ఇది ప్రివ్యూలో ఇక్కడ చూసుకొని ఈ విజువల్ నాకు ఓకే అనిపిస్తే దీన్ని ఇక్కడ పంపడము, లేదంటే వేరే విజువల్ని చూస్ చేసుకోవడము, అట్లా విజువల్ చూస్ చేసుకున్న తర్వాత దాన్ని దీంట్లోకి సెండ్ చేయొచ్చు అనమాట. సో అట్లా ప్రివ్యూ అండ్ కాంపోజిషన్ మానిటర్స్ని అయితే అట్లా యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి కొత్త సెట్టింగ్స్ చూసాము. ఫస్ట్ లేయర్లో పైన టాప్ లేయర్లో ఏదైతే ఉందో అది ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో ప్లే అవుతుంది. సెకండ్ వీడియో వచ్చేసి దాంట్లో బ్లెండే వస్తుంది. అలా ఎందుకు వస్తుందంటే ఇక్కడ విజబిలిటీ అనేది ఇది హాఫ్ విజబిలిటీ ఉంది, బై డిఫాల్ట్ హాఫ్ విజబిలిటీ ఉంది కాబట్టి మన కింది లేయర్ కూడా హాఫ్ కనిపిస్తుంది. దీన్ని ఫుల్ విజబుల్ చేసామంటే ఈ వీడియో కింద ఏ లేయర్స్ ఉన్నాయో దాన్ని చూపించదన్నమాట. సో ఈ వి ఆప్షన్ అనేది ఇట్లా యూజ్ చేస్తాము. అండ్ ఈ బి ఆప్షన్ కానీ ఇట్లా బ్లెండింగ్ కానీ ఉన్నప్పుడు కూడా మనకి ఈ బి అనేది బ్లాంక్ చేస్తుంది, ఈ ఈ లేన్ మొత్తాన్ని బ్లాంక్ చేస్తుంది, దాని కింద ఉన్న లేయర్ క్లియర్గా కనిపిస్తుంది. లేదు అంటే ఈ ఎస్ అనేది ఏంటంటే సింగిల్ లేయర్, ఖాళీ ఈ లేయర్లో ఉన్నాయి మాత్రమే ప్లే చేస్తుంది. అట్లా ఈ ఆప్షన్స్ని మన అవసరాన్ని బట్టి బ్లాంక్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, సింగిల్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అనే కైండ్ మనం వాడుకోవచ్చు. అండ్ ఇది ప్రతి లేయర్కి ఉంటుంది. ప్రతి లేయర్లో మనం ఫుల్ పెట్టుకుంటారా, దీన్ని బ్లెండ్ చేసుకుంటారా, లేదంటే దీన్ని బ్లెండ్ చేసుకుంటారా అనేది మీ అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బార్. ఇది ఎట్లా వర్క్ చేస్తా అంటే కంప్లీట్ మన ఒపాసిటీని లేదంటే మాస్టర్ ఫెడర్ లాగా ఇది యూజ్ చేయొచ్చు. ఇది ఇది రెడ్లో ఉన్నప్పుడు మాత్రం మనకి ఎలాంటి విజువల్ ప్లే చేసినా ప్రివ్యూ ఉండదు, సారీ కాంపోజిషన్లో మనకు వ్యూ ఉండదు, ఇది స్క్రీన్ మీదకి వెళ్ళదు అనమాట, కంప్లీట్ బ్లాక్అవుట్ అయిపోతుంది. దీన్ని ఎప్పుడైనా సరే ఫుల్ ఆన్లో పెట్టుకోవాలి. ఇక్కడ పోర్షన్ వరకు అయితే మనకి ఇంతకు మించి అవసరం లేదు. అండ్ మీకు ఇంకొకటి దీనికి రిలేటెడ్ సెట్టింగ్స్ చూద్దాం. ఇక్కడ టాప్ సైడ్లో ఈ క్లిప్ అనే పోర్షన్ ఉంది కదండి, ఈ ప్రివ్యూలో క్లిప్ పోర్షన్లో మనకు డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ నుండి వద్దాం. ఈ ట్రాన్స్పోర్ట్ అంటే దీని డ్యూరేషన్ ఎంత ఉంది, దీంట్లో పాజ్, ప్లే, దీన్ని లూప్లో ప్లే చేయాలా, బౌన్స్ ప్లే చేయాలా, ర్యాండమ్ ప్లే చేయాలా, ఒకసారి ప్లే చేసి క్లియర్ చేయాలా,
లేదంటే ప్లే వన్స్ అండ్ హోల్డ్, ప్లే చేసి అక్కడే ఆగిపోవాలా అనే సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. కింద వచ్చేసి దీని స్పీడ్ని, ఈ స్పీడ్ని మనం ఎంత అంటే ఇక్కడ మనకు అవసరం ఉన్నంత వరకు దాన్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం లాంటివి చేయవచ్చు. కింద వచ్చేసి ఇది పెద్దగా మనకి అవసరపడకపోవచ్చు. ఇక్కడ సైజెస్ ఉన్నాయండి. ఈ సైజెస్ అనేవి మనకు 100% యూజ్ అవుతాయి. ప్రతి క్లిప్కి సైజెస్ అనేది మ్యాండేటరీ అనమాట. ఈ సైజెస్ ఇక్కడ ఎలాంటి సైజెస్ అయితే మెన్షన్ చేస్తే మనకి అట్లా అక్కడ ప్రివ్యూ అవుతుంది. మన అవసరాన్ని బట్టి ఆ ప్యానెల్లో లేదంటే ఆ స్లైస్లో ఎంత స్క్రీన్ ఉంటే అంత దాన్ని చిన్నగా పెద్దగా చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో హైట్ విడ్త్ డిఫరెంట్ ఉంది. ఇది కాకుండా మనకి ఇక్కడ ఆటో ఫిట్ ఉంటుంది. ఆటో ఫిట్ ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం డైరెక్ట్ ఆటో ఫిట్ అనేది చేసుకోవచ్చు విజువల్ని. అండ్ కింద వచ్చేసి ఇప్పుడు ఎలాంటి సైజెస్ తగ్గించినప్పుడు ఇది ఒక సర్టెన్ పోర్షన్లో ఉంది కదా, ఈ XY యాక్సెస్ ఎక్స్ అనేది సైడ్ బై సైడ్ మూవ్ చేస్తుంది, ఓకే, అండ్ Y అనేది అప్ అండ్ డౌన్ మూవ్ చేస్తుంది. ఈ యాక్సెస్ని యూజ్ చేసుకొని మనం నీట్ అండ్ క్లీన్గా ఇది ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ స్కేల్ అనేది మనకి ఇప్పుడు ఒక విజువల్ చిన్న సైజు ఉన్న దాని స్కేల్ని పెద్దగా చేయడం కానీ చిన్నగా చేయడం కానీ ఈ స్కేల్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఓవరాల్ విడ్త్ అండ్ హైట్ని కలిపి ఏమంటారు ఆస్పెక్ట్ రేషియో దెబ్బతినకుండా ఈ స్కేల్ అనే ఆప్షన్ ప్రాపర్గా పెద్దగా ఏమంటారు సైజ్ హై అండ్ లో చేస్తుంది అనమాట. ఈ రొటేషన్ వచ్చేసి కొన్నిసార్లు మనం స్క్రీన్ ఇట్లా డైమండ్ షేప్లో కడతాం, దానికి రొటేషన్ అవసరం ఉంటుంది. సో ఇట్లా రొటేషన్ అనేది మనం కట్టిన స్క్రీన్కి ఎట్లా సూటబుల్ అయితే ఆ యాంగిల్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంతవరకు ఈ ఆప్షన్సే యూజ్ అవుతాయి. అండ్ మెయిన్ ఆప్షన్ ఏంటంటే మనం ఈ రిజల్యూమ్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే ఇప్పుడు ఈ సెట్టింగ్ చేసినాం, మనకి ఇదేం అర్థం అవ్వట్లేదు, దీన్ని రిస్టోర్ చేయాలి అంటే ప్రతి దాని మీద రైట్ క్లిక్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అది బై డిఫాల్ట్ ఏదైతే సెట్టింగ్ ఉంటుందో ఆ సెట్టింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎలాంటి సైజెస్లలో అర్థం కాకుండా దాని మీద ఇట్లా మనం చేసిన సైజెస్ చేంజెస్ చేసి మనకు వద్దు అనుకున్నప్పుడు దాని మీద రైట్ క్లిక్ ఇస్తే బై డిఫాల్ట్కి సెట్ అయిపోతుంది. ఆ ఒరిజినల్ సైజ్ ఏదైతే క్లిప్ది ఉంటుందో అది సెట్ అయిపోతుంది. అలా కాకుండా మనకి లేటెస్ట్ అప్డేట్లో ఇవి కూడా వచ్చాయి. ఇక్కడనే మనం అడ్జస్ట్మెంట్ చేసుకునేలాగా మనం పెద్దగా చిన్నగా ఏదున్నా ఇక్కడనే చేసుకోవచ్చు. ఇక్కడ చేయగానే ఇక్కడ సైజెస్ అవి ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. మనం ఇక్కడ ఆటోమేటిక్ మళ్ళీ రైట్ క్లిక్ ఇస్తే ఇది రీసెట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ప్రివ్యూ, కాంపోజిషన్, లేయర్స్ ఈ క్లిప్ వరకు అయితే మనకి నేర్చుకున్నాము. లేయర్స్ అనే పోర్షన్లో కంప్లీట్గా ఒక లేయర్కి రిలేటెడ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లేయర్ని తీసుకుంటున్న లేయర్ 1ని, దీంట్లో ఒక వీడియో ప్లే అవుతుంది. దీన్ని మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ వీడియోకి అట్లా లూప్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆటో పైలట్ ఉంది కదా, లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ ఆటో పైలట్లో వేసేస్తే ఇది ఆటోమేటిక్గా ఈ విజువల్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ మనకి డ్యూరేషన్ ఇంకా ఇది కనిపిస్తుంది కదా టైం లైన్, ఇది ఎండ్ కాగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ వీడియోకి స్విచ్ అయింది ఇక్కడ, రైట్. సో ఇట్లా మనం ఆటో పైలట్ స్లైడ్ షో, ఫొటోస్ పెట్టి స్లైడ్ షో వేయాలన్నా కానీ ఈ ఆటో పైలట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇంతే అండి ఈ రోజుకి. నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా మనం అవుట్పుట్ ఎలా వేయాలి, బార్డర్స్ ఎలా వేయాలని నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.